చంపా అన్నా నన్ను. ఇదేరా భయం అంటే. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చేతిలో ఉన్న చాక్లెట్ మిస్ అయితే చిన్నపిల్లడు ఎలా ఏడుస్తాడో అలాగే ఉంది. నీకు వాడికి పెద్ద తేడా లేదు. అందుకే ఇది 5 స్టార్ క్రంచీ అంట. తింటే అన్నీ మర్చిపోతారంట. నువ్వు కూడా ట్రై చేయి, డెఫినెట్గా మర్చిపోతావు. సిను, సారీ సారీ, నువ్వింకా బతికే ఉన్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చనిపోయని చెప్పి సంతోషపడుతున్నావా, బతకొచ్చానని చెప్పి బాధపడుతున్నావా? 4 పూటలు చంపేస్తారా మమ్మల్ని? మేము హీరోలం ఇక్కడ. మమ్మల్ని 4 రోజులు బతకనివ్వండి. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి క్యారెక్టర్ మీకు ఎప్పుడైనా తగలాడా? ఇదిగో నాకు తగలాడండి. ఇక్కడ విలన్ ఎవరండి మీరు చెప్పండి. చేతిలో చాక్లెట్ పట్టుకొని చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నా నేనా? పక్కనే భయంతో చూస్తుండిపోయాడు వాడా? లేదు, అదిగో అమ్మాయితో హాయిగా నడుచు వెళ్తున్నాడు వాడా? మీరు వాని హీరో అనుకుంటున్నారండి, కానీ వాడే అండి పెద్ద విలన్ ఇక్కడ. వాడి గురించి చెప్పాలంటే నా నోరు సరిపోదండి. దయచేసి వెళ్ళిరండి. ఆనండి. ఏంటండి ఈ సినిమా నచ్చిందా? సూపరా? సూపర్ అనద్దండి బాబు. అసలు ఇదొక సినిమా, వీడొక హీరో, ఇదొక కథ. అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు? నేనైతే చూడను. అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు, ఓ పెద్ద పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోయి ఎర్రదీసేస్తున్నారు. అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే. ఏమండి చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా? గొయ్యి. ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది. దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి. ఇస్తా, ఇవ్వాలిగా, తప్పకుండా ఇస్తా. నేను ఎంత ఇస్తాను తెలుసా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది? ఎక్స్ టమోటా. ఇది ఎక్కువ కదా? అవును, మీరు చెప్తారు ఎక్కువని. ఓహ్, అదేంటి మీరు ఇక్కడ? అయినా పెద్ద హీరోని మీద కామెంట్ పెట్టడం మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరనేది? అంటే చిన్న సినిమా బతకనివ్వరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా, ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని. గిరక్ కొట్టడం అంటే ఇష్టం అని చెప్పినాను, చిత్త కొట్టడం అంటే ఇష్టం లేదని చెప్పినా అనిపే.